దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది కీర్తి సురేష్. 2016లో రామ్ పోతినేని సరసన నేను శైలజ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరోలతో కీలక చిత్రాల్లో నటించిన కీర్తి తన సహజ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మహానటి సినిమాతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈమె జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డు సంపాదించుకుంది. మహానటి తర్వాత పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించినా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. మిస్ ఇండియా, పెంగ్విన్ వంటి వైవిధ్యమైన పాత్రలు కనిపించింది. దాంతో రూట్ మార్చిన కీర్తి మహేష్ బాబుతో కలిసి నటించిన సర్కారు వారి పాట మూవీలో గ్లామరస్ పాత్రలో కనిపించి ప్రేక్షకుల మతులు పోగొట్టింది. దసరా చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించగా బోలా శంకర్ వంటి చిత్రాలు మాత్రం నిరాశపరిచాయి. అంతేకాకుండా ప్రభాస్ కల్కి 2898 ఏడీలో ప్రభాస్ డ్రైవ్ చేస్తున్న బుజ్జి కారుకు కీర్తి వాయిస్ ఓవర్ ఇచ్చి అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం కీర్తి నటించిన లేటెస్ట్ చిత్రం ఉప్పు కప్పు రంబు. ఈ మూవీ జూలై 4న విడుదలవుతుంది. అయితే ఇందులో ఆమె ఒక గ్రామాధికారినిగా శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. సుహాస్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ట్రైలర్ కు ఇప్పటికే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తన విషయంలో మొదట కథే చాలా ముఖ్యమని, పారితోషికానికి చివరి ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. హీరోయిన్లకు సమాన రెమ్యునరేషన్ విషయంపై చర్చలు జరుగుతున్నాయని, నిజం చెప్పాలంటే ఒక హీరో కోసం ప్రేక్షకులు ఎలా అయితే థియేటర్కు వస్తున్నారో అదే స్థాయిలో ఓ హీరోయిన్ కోసం కూడా ప్రేక్షకులు వస్తుంటే అప్పుడు హీరోయిన్ కి కూడా హీరోతో సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వొచ్చని వివరించింది. రీసెంట్ గా తన లవర్ యాంటనీని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం నానితో ఒక సినిమా చేస్తుండగా బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.